హలో! వెల్కమ్ టు విస్ క్లబ్. ఈ కానిస్టేబుల్ ఈవెంట్స్ అయితే ప్రతి డిస్ట్రిక్ట్‌లో కంప్లీట్ అయిపోతూ వస్తున్నాయి. ఆల్మోస్ట్ అన్ని డిస్ట్రిక్ట్స్‌లో కంప్లీట్ అయ్యాయి. 2-3 డిస్ట్రిక్ట్స్‌లో పెండింగ్ అనేది ఉంది. అది కూడా లాస్ట్ డేట్ కర్నూల్ మనకి 28తో అయిపోతున్నాయి. అండ్ విశాఖపట్నం పెండింగ్ ఉంటది. ఆల్మోస్ట్ 28తో అయిపోయినా సరే మనకు ఫిబ్రవరి 1 వరకు కూడా లాస్ట్ డేట్ అని మెన్షన్ చేసుంది. కొన్ని ఎక్స్‌టెన్షన్స్ ఉంటే ఫిబ్రవరి 1 వరకు కూడా ఎక్స్‌టెండ్ అవ్వచ్చు కొన్ని డిస్ట్రిక్ట్స్‌లో. అయితే ప్రస్తుతానికి మనం ఈవెంట్స్ కంప్లీట్ అయిపోయిన ప్రతి డిస్ట్రిక్ట్స్ కోసం కూడా ఎంతమంది క్వాలిఫై అయ్యారు? ఎంత కాంపిటీషన్ ఉంది? ఎన్ని పోస్టులున్నాయి ఆ డిస్ట్రిక్ట్స్ కోసం? ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ 2016 అండ్ 18 కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా ప్రతీదీ ఒకే వీడియోలో మీ ముందుకు తీసుకొస్తున్నాను. అందులో భాగంగానే చిత్తూరు డిస్ట్రిక్ట్‌కి సంబంధించి ఈవెంట్స్ అనేవి కంప్లీట్ అవ్వడం జరిగింది. యాక్చువల్లీ చిత్తూరు డిస్ట్రిక్ట్స్ ఈవెంట్ అనేది మనకి 10థ్‌తో అయిపోవాలనమాట. కాకపోతే 8థ్ అండ్ 9థ్ రోజు ఈవెంట్స్ 17థ్‌కి, 18థ్‌కి పోస్ట్‌పోన్ చేశారు. మీకు గుర్తుండే ఉంటది. పాపం ఆ రోజు పోస్ట్‌పోన్ చేసిన ఈవెంట్స్ కూడా లాస్ట్ డే రోజు 18థ్ రోజు మనకు నియర్లీ 750 మంది చిత్తూరులో ఈవెంట్స్‌కి అటెండ్ అయ్యారు. ఆ రోజు కూడా అవ్వక 19థ్ సండే పడ్డది. ఈవెంట్స్‌కి అవ్వవు. 20వ తారీఖున జరగాల్సిన ఈవెంట్ కూడా 22కి పోస్ట్‌పోన్ చేశారు వర్షాల కారణంగా. చిత్తూరులో ఇన్ని ట్విస్ట్‌లొచ్చాయి. అయితే లాస్ట్ 10థ్‌తో అవ్వాల్సింది అలా పోస్ట్‌పోన్ అవుతూ 22వ తారీఖున కంప్లీట్ అవ్వడం జరిగింది. ఓకే. వాటెవర్ ఈవెంట్ అనేది కంప్లీట్ అయింది. చిత్తూరు డిస్ట్రిక్ట్‌కి సంబంధించి ఎంతమంది క్వాలిఫై అయ్యారు? కాంపిటీషన్ ఎంతుంది? పోస్టులెన్నున్నాయి? ప్రతి విషయం కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అయితే ఓవరాల్‌గా మనకి 32% చిత్తూరులో ఎంతమందైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు 32% క్వాలిఫై అవ్వడం జరిగింది. మిగిలిన విషయాన్ని మనం చూద్దాం. అయితే మీకు చెప్పినట్టు 11 రోజులు టోటల్‌గా చిత్తూరులో ఈవెంట్స్ అనేవి జరిగాయి. 5,238 మంది అటెండ్ అవ్వాల్సుందనమాట. కంప్లీట్ ఓవరాల్‌గా 5,238 మంది చిత్తూరులో ఈవెంట్స్‌కి అటెండ్ అవ్వాల్సుంది. అయితే ఇందులో ఎంతమంది అటెండ్ అయ్యారంటే 3,799 మంది అటెండ్ అయ్యారు. 3,799 మందిలో ఎంతమంది క్వాలిఫై అయ్యారు ఫైనల్ మెయిన్స్ ఎగ్జామ్‌కి అనంటే 1,683 మంది మెయిన్స్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారు. ఇందులోనే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నారు. ఇందులోనే ఏపీఎస్‌పీకి క్వాలిఫై అయిన వాళ్ళున్నారు. సివిల్‌కి క్వాలిఫై అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే సివిల్‌కి క్వాలిఫై అయిన వాళ్ళ పర్సెంటేజ్ ఎక్కువుంటది. ఎందుకంటే 2 ఈవెంట్సే క్వాలిఫైయింగ్ నేచర్ కాబట్టి. ఏపీఎస్‌పీకి క్వాలిఫై అయిన వాళ్ళు పర్సెంటేజ్ తక్కువుంటది. ఓకే. అది గమనించగలరు. అండ్ ఇంకో ప్రతి వీడియోకి చెప్తానే వస్తున్నాను. ఈ వీడియోలో కూడా మెయిన్ పాయింట్స్ కొన్నుంటాయి. వీడియో స్కిప్ చేయకుండా నేను చెప్తున్న పాయింట్స్‌ని అలా వింటూ వెళ్ళండి. అయితే ఈ 1683 మంది ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా చిత్తూరు డిస్ట్రిక్ట్‌కి లోకల్ క్యాండిడేట్స్ కాదు. ఇందులో నాన్ లోకల్ క్యాండిడేట్స్ వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చి ఈ చిత్తూరు డిస్ట్రిక్ట్స్‌లో ఈవెంట్స్ కోసం పార్టిసిపేట్ చేసుండొచ్చు. ఓకేనా? అలానే చిత్తూరు క్యాండిడేట్స్ కొంతమంది వారి యొక్క సౌలభ్యం కోసం వేరే డిస్ట్రిక్ట్‌లో వెళ్లి కూడా ఈవెంట్‌లో పార్టిసిపేట్ చేసుండొచ్చు. ఇవన్నీ కన్సిడర్ చేస్తే మనకొక కంప్లీట్‌గా చిత్తూరు లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డేటా మనకి అప్రాక్సిమేట్ వాల్యూలో చెప్పగలం గానీ, ఎగ్జాక్ట్‌గా ఎంతమంది క్వాలిఫై అయ్యారు అని బోర్డ్ రిలీజ్ చేసేంత వరకు ఎవ్వరికీ తెలీదు. క్లియర్? ఓకే. అయితే ప్రస్తుతానికి చిత్తూరులో ఇంతమంది అటెండ్ అయ్యారు కదా! వీళ్ళు 1683 మంది ఫైనల్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారు. ఇది మాత్రం మన దగ్గరున్న డేటా గమనించగలరు. ఓకే. నెక్స్ట్ అయితే 72.5% అటెండెన్స్ పర్సెంటేజ్ ఉండడం జరిగింది. అయితే అటెండ్ అయిన వారిలో ఎంతమంది క్వాలిఫై అయ్యారంటే 44.3%. ఓవరాల్‌గా 1683 మంది మనకి క్వాలిఫై అయ్యారన్నా కదా! అయితే ఇందులో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎంతమందో చూద్దాం. 1502 మంది మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్‌కి సంబంధించి ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. దీనిని నేను ఎలా కాలిక్యులేట్ చేసి చెప్తున్నానంటే, మన దగ్గర ఆల్రెడీ విమెన్‌కి, ఫీమేల్ క్యాండిడేట్స్‌కి 3న మరియు 4న చిత్తూరులో ఈవెంట్స్ జరిగాయి. టోటల్లీ 495 మెంబర్స్ 3న అండ్ 495 మెంబర్స్ 4థ్. ఈ 3 మరియు 4 తేదీల్లో 495 మందికి ప్రతిరోజు 2 రోజుల్లో కూడా 495, 495 మహిళా అభ్యర్థులకి ఈవెంట్స్ అనేవి జరగడం జరిగింది. అయితే ఇందులో ఎంతమంది క్వాలిఫై అయ్యారంటే, మూడో తారీఖున 80 మంది, నాలుగో తారీఖున 81 మంది. ఇలా క్వాలిఫై అయ్యారనమాట. అయితే దాని లెక్కయితే మనకి క్లియర్‌గా 161 అని వేసేయొచ్చు. అయితే లాస్ట్ రోజు ఈవెంట్స్ ఏవైతే జరిగాయో, అందులో కూడా కొంతమంది మహిళా అభ్యర్థులు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అందులో కూడా ఎంతమంది క్వాలిఫై అయ్యారో మనకి ఎగ్జాక్ట్ డేటా లేదు. అందుకే అప్రాక్సిమేట్‌లీ 20 మంది క్వాలిఫై అయ్యి ఉండొచ్చు అనే ఒక అంచనాతో మీకు చెప్తూ
ఈ టోటల్ క్యాండిడేట్స్ డేటాతో కంపేర్ చేస్తూ మీకు ఈ డేటా అనేది ఇవ్వడం జరిగింది. ఓవరాల్‌గా ఫీమేల్ క్యాండిడేట్స్ మనకి 181 మెంబర్స్ క్వాలిఫై అయ్యి ఉండొచ్చు అప్రాక్సిమేట్‌లీ. ఓకే. అయితే చిత్తూరు అండ్ తిరుపతి ఈ 2 డిస్ట్రిక్ట్స్ కలిపి కూడా అందరూ కూడా చిత్తూరులోనే ఈవెంట్స్ చేయడం జరిగింది. ఆ ఓవరాల్ డేటా చిత్తూరుది మనం చెప్తున్నాం కాబట్టి తిరుపతిలో మనకి పోస్టులు ఉండడం జరిగింది. అండ్ చిత్తూరులో 240 పోస్టులున్నాయి. ఓవరాల్‌గా మనకి 350 పోస్టులు కంబైన్డ్‌గా చిత్తూరు ప్లస్ తిరుపతి డిస్ట్రిక్ట్స్‌కి 350 పోస్టులు ఉండడం మనం చూసుకోవచ్చు. 2 డిస్ట్రిక్ట్స్‌ని కూడా సెపరేట్‌గా మనం చూసుకుంటే చిత్తూరు గురించి చూసుకుందాం. 240 పోస్టులున్నాయి చిత్తూరు డిస్ట్రిక్ట్‌కి. ఇందులో మేల్ క్యాండిడేట్స్‌కి 160 పోస్టులు, ఫీమేల్ క్యాండిడేట్స్‌కి 80 పోస్టులున్నాయి. తిరుపతి డిస్ట్రిక్ట్ చూసుకుంటే 110 పోస్టులు మొత్తం కదా! అందులో 74 పోస్టులు మేల్ క్యాండిడేట్స్‌కి, 36 పోస్టులు ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నాయి. ఓకే. ఇప్పటి వరకు విన్నారు. క్వాలిఫై అయినోళ్ళు తక్కువ మంది పర్సెంటేజ్ ఉన్నారు. పోస్టులు చూస్తే ఎక్కువున్నాయి. కంపారిటివ్ విత్ అదర్ డిస్ట్రిక్ట్స్ మీరు శ్రీకాకుళంలో 100 పోస్టులే ఉన్నాయి. విజయనగరంలో 134 ఉన్నాయి. అదే ఇక్కడ చిత్తూరు ఇటువైపు వచ్చేటప్పటికి 350 పోస్టులు, 240 పోస్టులు. ఈ ఇన్ని పోస్టులు ఉంటున్నాయి. పోస్టుల సంఖ్య ఎక్కువుంది. క్వాలిఫై అయిన అభ్యర్థుల సంఖ్య తక్కువుంది. అంటే పోటీ తక్కువుంది. ఓకేనా? కంపేర్ విత్ ది అదర్ డిస్ట్రిక్ట్స్‌తో నేను కంపేర్ చేసి చూస్తే పోటీ అనేది చిత్తూరు డిస్ట్రిక్ట్‌కి కాస్త తక్కువగానే ఉంది. ఇది గమనించగలరు. అయితే ఇప్పుడు చెప్తున్న ఈ 160 పోస్టులు, ఈ 74, 36, 80 పోస్టులు ఏవైతే ఉన్నాయో చిత్తూరు మరియు తిరుపతి అర్బన్ డిస్ట్రిక్ట్స్‌కి ఇది పూర్తిగా కూడా ఒక్క నార్మల్ అభ్యర్థికే కాదు. ఇక్కడే మనకి ఆల్రెడీ మీలో అందరికీ తెలిసే ఉంటది. స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్స్ ఎన్‌సీసీ చేసిన వాళ్ళకి, ఎంఎస్‌పీ, సీపీపీ, సీవీఐ ఇలా చేసిన వారందరికీ కూడా స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్స్ ఉన్నాయి కదా! వాటిలో భాగంగానే స్పెషల్ కేటగిరీగా మనకి హోమ్ గార్డ్స్ ఉండడం జరిగింది కదా! అందరికీ ఇష్యూ తెలిసే ఉంటది. తెలియని వారి కోసం ప్రతి వీడియోలో కూడా నేను చెప్తానే ఉన్నాను. హోమ్ గార్డ్‌లకి సివిల్ పోస్టులలో 15% పోస్టులు కేటాయించారు. ఓకేనా? హోమ్ గార్డ్‌లకి సివిల్ పోస్టుల్లో 15% పోస్టులు రిజర్వ్డ్ అనమాట. ఇప్పుడు ఈ 240 పోస్టులలో 15% హోమ్ గార్డ్‌లకే వెళ్తాయి. ఈ తిరుపతి డిస్ట్రిక్ట్‌లో 110 పోస్టులు ఉన్నాయి కదా! ఇందులో కూడా 15% పోస్టులు హోమ్ గార్డ్‌లకే. అయితే వేరే కేటగిరీస్ కూడా ఉన్నాయి కదా! వాటికి కూడా వెళ్తాయి కదా! అంటే ఆ వాటికి 1%, 2%, 3% పోస్టులే వెళ్తాయి. కాకపోతే హోమ్ గార్డ్‌లకి ఏకంగా 15% పోస్టులు రిజర్వ్ చేసి ఉంచారనమాట. ఓకే. అయితే ఇప్పుడు మీరు చూస్తున్న పోస్టులన్నీ కూడా ఇప్పుడు హోమ్ గార్డ్‌కి 15% రిజర్వ్ చేసుంటే ఇవేమవుతాయి? తగ్గుతాయి. ఇప్పుడు పోస్టుల సంఖ్య తగ్గితే పోటీ ఏమవుతది? పెరుగుతది. అది మీరు గుర్తించాలి. ఇప్పుడు హోమ్ గార్డ్ రిజర్వేషన్ తీసిన తర్వాత చిత్తూరు మరియు తిరుపతి అర్బన్ డిస్ట్రిక్ట్‌ల్లో ఎన్ని పోస్టులు మిగులుతున్నాయో చూద్దాం. అయితే ఇప్పుడు చూసారు. ఆఫ్టర్ హోమ్ గార్డ్ రిజర్వేషన్ మనకు చిత్తూరులో 204 పోస్టులు మిగులుతున్నాయి. తిరుపతిలో 93 పోస్టులు మిగిలాయన్నమాట. ఓవరాల్‌గా మనకెంతుండాలి? చిత్తూరులో 240 పోస్టులుండాలి. ఆఫ్టర్ హోమ్ గార్డ్ రిజర్వేషన్ 204 అయిపోయాయి. తిరుపతిలో మనకెంతుండాలి? 110 పోస్టులుండాలి. అవి ఆఫ్టర్ హోమ్ గార్డ్ రిజర్వేషన్ 93 పోస్టులయిపోయాయి. ఓకే. అయితే ఈ పోస్టుల సంఖ్య తగ్గిందంటే మేల్ క్యాండిడేట్స్‌కి, ఫీమేల్ క్యాండిడేట్స్‌కి ఇవి కూడా తగ్గుతాయి కదా! వీటిలో కూడా ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా హోమ్ గార్డ్ రిజర్వేషన్‌లో 15% రిజర్వేషన్ ఏదైతే ఉందో అది తీసేయవలసుంటది. ఓకేనా? ఫీమేల్ క్యాండిడేట్స్‌తో సహా. అయితే 136 పోస్టులు పడిపోతాయి. అండ్ ఫీమేల్ క్యాండిడేట్ పోస్టులు 68 పోస్టులుగా తగ్గిపోతాయి. తిరుపతిలో చూసుకుంటే 63 పోస్టులు మేల్ క్యాండిడేట్స్‌కుంటాయి. 31 పోస్టులు ఫీమేల్ క్యాండిడేట్స్‌కుంటాయి. చిత్తూరులో యాక్చువల్లీ ఎన్ని పోస్టులుండాలి? మనకి 160 పోస్టులుండాలి చిత్తూరులో. అలానే ఫీమేల్ క్యాండిడేట్స్‌కి ఎన్ని పోస్టులుండాలి? 80 పోస్టులుండాలనమాట. తిరుపతిలో చూసుకుందాం. తిరుపతిలో మేల్ క్యాండిడేట్స్‌కి నార్మల్‌గా 74 పోస్ట్ అనేవి ఉండాలి. అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్‌కి 36 పోస్టులుండాలి. అయ్యి ఇప్పుడు 31 అయ్యాయి. ఈ 74 పోస్టులు 63 అయ్యేది. ఇలానే ప్రతి డిస్ట్రిక్ట్‌కి కూడా సేమ్ సినారియో. సివిల్ పోస్టులు ఎన్నైతే ఉన్నాయో 15% పోస్టులు పోతాయి. ఏపీఎస్‌పీ పోస్టుల కోసం కూడా మాట్లాడుకుంటే ఏపీఎస్‌పీలో 25% పోస్టులు హోమ్ గార్డ్‌లకి రిజర్వ్ చేయబడి ఉన్నాయి. ఇది ఆఫ్టర్ హోమ్ గార్డ్ రిజర్వేషన్ మీకు మిగిలే పోస్టులనమాట. వీటిలోకి ఈ మిగిలే పోస్టుల్లో కూడా చెప్పాను కదా! ఎన్‌సీసీ, ఎంఎస్‌పీ అదర్ రిజర్వేషన్స్ కూడా ఉన్నాయి. అవి ఓవరాల్‌గా మనకొక 5% మీకు అవి కూడా తగ్గడం జరుగుతది. ఓకే. ఇది ఆఫ్టర్ హోమ్ గార్డ్ రిజర్వేషన్ మీకు జనరల్ యాస్పిరెంట్‌కి అంటే ఒక నార్మల్ యాస్పిరెంట్‌కి ఎస్సీ, ఎస్టీ, బీసీ
ఆర్ ఓసీ క్యాండిడేట్ అయినా సరే అందరూ నార్మల్ యాస్పిరెంట్సే. వాళ్ళకి మిగిలే పోస్టులు ఏంటంటే ఇప్పుడు మీకు చూపించినట్టు ఇవి ఒక నార్మల్ యాస్పిరెంట్‌కి మిగిలే పోస్టులు. కేటగిరీ వైస్ ఎన్నెన్ని పోస్టులు మనకి కేటాయించబడి ఉన్నాయో చూద్దాం. అయితే ఈ 240 పోస్టులు మీకు ఆల్రెడీ చెప్పాను. ఇందులో స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్స్ కూడా ఉంటాయి. వాటిని నేనేం టచ్ చేయట్లేదు. ఓవరాల్‌గా అన్నీ కలిపి ఒక అప్రాక్సిమేట్ వాల్యూ మీ ముందుంచుతున్నాను. +/- 2 అవుతుంటాయి. అది మీరు గమనించగలరు. ఫస్ట్‌లీ చిత్తూరు డిస్ట్రిక్ట్‌లో మేల్ క్యాండిడేట్స్‌కి ఎన్ని పోస్టులు కేటాయించబడి ఉన్నాయో చూద్దాం. ఓపెన్‌లో 64 పోస్టులు, ఈడబ్ల్యూఎస్‌లో 16 పోస్టులు, బీసీఏకి 11, బీసీబీ 16, బీసీసీ 2, బీసీడీ 11 పోస్టులు, బీసీఈకి 7 పోస్టులు, అలానే ఎస్సీకి 24, ఎస్టీకి 9 పోస్టులు. ఇవి మేల్ క్యాండిడేట్స్‌కి కేటాయించబడి ఉన్న పోస్టులు. అలానే ఫీమేల్ క్యాండిడేట్స్‌కి చూసుకుంటే ఓపెన్‌లో 32 పోస్టులు, ఈడబ్ల్యూఎస్‌కి 8 పోస్టులు, బీసీఏ 6, బీసీబీ 8, ఈసీసీ క్యాండిడేట్స్‌కి 0, బీసీడీ క్యాండిడేట్స్‌కి 6 పోస్టులు, బీసీఈ క్యాండిడేట్స్‌కి 3, ఎస్సీ క్యాండిడేట్స్‌కి 12, ఎస్టీకి 5. ఇవన్నీ కూడా అప్రాక్సిమేట్ వాల్యూస్ మళ్ళీ చెప్తున్నాను నోట్ పాయింట్ నంబర్ 1. అండ్ పాయింట్ నంబర్ 2 ఏంటంటే, ఇప్పుడు చెప్పిన ఈ అన్నిటిలో కూడా మనకి స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్స్ పోస్టులు తీసేయాల్సుంటది. ఈ పోస్టులు ప్రతి క్యాస్ట్‌కి ఇప్పుడు బీసీడీ తీసుకున్నారు. ఇందులో 11 పోస్టులున్నాయి కదా! ఇందులో 15% పోస్టులు హోమ్ గార్డ్‌లకు వెళ్ళిపోతాయి. అలానే మిగిలిన స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్స్ ఉన్నాయి కదా! అవన్నీ తీసేయాలన్నమాట. అప్పుడు మీకు ఓవరాల్‌గా ఎంత మిగులుతాయంటే ఒక 8 పోస్టులు మిగలొచ్చు. అలా ప్రతి క్యాస్ట్‌లో కూడా ఈ రిజర్వేషన్స్ అనేవి తీయాలి. వీటి గురించి నాకు టైం ఉండేటప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అంతా ప్రాసెస్ చేసుకొని డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటది. ఎవరికైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. అందులో నేను మీకు ఇన్ఫర్మేషన్‌ని ఎన్‌సీసీకి ఎన్ని పోస్టులు ఉంటాయి, హోమ్ గార్డ్‌కి ఎన్ని పోస్టులు వస్తున్నాయి, అలా ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా టైం చూసుకొని నేను దాన్ని సమ్మరైజ్ చేసి మీకు అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. ఏ స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్స్ తీసేయకుండా మీకు ఉండాల్సిన పోస్టులయితే ఇవి. కాకపోతే ఇవి ఫైనల్ కాదు. వీటికన్నా ఖచ్చితంగా తగ్గిపోతాయి. ఇవి దృష్టిలో పెట్టుకోకండి. వీటికన్నా తక్కువ పోస్టులే ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ తిరుపతిలో చూసుకుందాం. 110 పోస్టులు ఉన్నాయి కదా! తిరుపతి ఓపెన్‌లో 29 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ 7 పోస్టులు, బీసీఏ 5 పోస్టులు, బీసీబీ 8, బీసీసీ 1, బీసీడీ 5 పోస్టులు, బీసీఈ 3, ఎస్సీ 11, ఎస్టీ 5 పోస్టులు. ఇవి తిరుపతిలో ఉండే పోస్టులు. అలానే ఫీమేల్ క్యాండిడేట్స్‌కి చూసుకుంటే ఓపెన్‌లో 15 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ 3 పోస్టులు, బీసీఏ 3, బీసీబీ 4, బీసీసీ 0, బీసీడీ 3 పోస్టులు, బీసీఈ 1 పోస్టు, ఎస్సీ 5, ఎస్టీ 2 పోస్టులు. ప్రతి కేటగిరీకి ఎన్ని పోస్టులు కేటాయించబడున్నాయో ఇది ఒక అప్రాక్సిమేట్ వాల్యూ. మళ్ళీ చెప్తున్నాను. వీటిలో స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్స్ పోతాయి. ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ చూసుకుందాం. ఫస్ట్ చిత్తూరు డిస్ట్రిక్ట్స్, నెక్స్ట్ తిరుపతి కూడా చెప్తాను. అండ్ ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ జస్ట్ అవగాహన కోసం 2016 అండ్ 2018 క్లియర్‌గా మీ ముందుకు తీసుకొచ్చాను. జస్ట్ ఓసీ అండ్ మీ కేటగిరీకి ఏ కట్ ఆఫ్ ఉందో చూసుకొని, దాన్ని బట్టి మీరు నెక్స్ట్ ఇప్పుడుండే కట్ ఆఫ్‌ని అనలైజ్ చేసుకోండి. ఇది చిత్తూరుకి సంబంధించిన కట్ ఆఫ్ వివరాలు. అలానే మనం తిరుపతి కట్ ఆఫ్ చూసుకుంటే, తిరుపతి కట్ ఆఫ్ మనకి 2016 అండ్ 18 సేమ్. ప్రతి కేటగిరీకి మనకి ఎంతెంత కట్ ఆఫ్ ఉన్నదనేది మీ ముందు పెట్టడం జరిగింది. జాగ్రత్తగా చూసి అనలైజ్ చేసుకొని, ప్రిపరేషన్ స్టైల్ మార్చుకొని, ఎలా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో మీరే అనలైజ్ చేసుకొని రెడీ అవ్వండి. ఎవరైతే ఈవెంట్స్ క్వాలిఫై అయ్యారో వాళ్ళందరూ కూడా సమయాన్ని వృధా చేసుకోకుండా మంచిగా చదివి ఉద్యోగం సాధించాలని కోరుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఏ రకంగా అయినా ఉపయోగపడినట్టు అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ విస్ క్లబ్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా యాడ్ అవ్వండి. టైం ఉండేటప్పుడు అక్కడ కూడా నేను అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ విస్ క్లబ్.